దేని గురించి ఆలోచిస్తున్నావు బావా? చెప్పు బావా. నీ గురించే. నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? నా కారణంగా నువ్వు అవమానాలు పడాల్సి వస్తుంది. ఉదయం వాళ్ళు నేను అన్న మాటలు తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది భైరవి. క్షమించండి అమ్మా, భైరవిని పిలవకూడదనే పిలవలేదమ్మా. నీ భర్తకి ప్రాణగండం ఉందంటే నీ జాతకంలో ఏదో దోషం ఉన్నట్టే కదమ్మా. వాళ్ళేదో తెలిసి తెలియక అన్నారే అనుకో. అంత చిన్న విషయం గురించి నువ్వు బాధపడ్డవెందుకు బావా? అదేం చిన్న విషయం కాదు భైరవి. వాళ్ళన్న మాటలకి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు భైరవి. నేను ఫీల్ అవుతానని చెప్పి నీ బాధని నువ్వు బయటికి చెప్పుకోవడం లేదు, అది కూడా నాకు తెలుసు. చూడు బావా, మనం చదువుకున్న వాళ్ళం. మనలాంటి వాళ్ళు మన కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాం. మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలా అని ఆలోచిస్తాం. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరికి ఏం చేయగలుగుతామని ఆలోచిస్తాం. అందరూ అలా ఉండరు కదా బావా. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు, హయ్యర్ అఫీషియల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్లే ఇడియట్స్ లా బిహేవ్ చేస్తున్నప్పుడు చదువు సంధ్య లేని వీళ్ళకి గొప్ప సంస్కారం ఎలా వస్తుంది బావా? వాళ్ళు నమ్మేదే సిద్ధాంతం, వాళ్ళు చేస్తోందే కరెక్ట్, వాళ్ళకి తెలిసిందే ప్రపంచం అనుకునే వాళ్ళ దగ్గర మనం ఎక్కువ హ్యుమానిటీ ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు బావా. ఎదుటి వాళ్ళు అవతల ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా మాట్లాడే వాళ్ళ కోసం మనం ఇలా ఫీల్ అయిపోవడం, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు బావా? నిజమే భైరవి, నేను నీలా ఆలోచించలేదు. నువ్వు అన్నది కరెక్టే. కానీ నీ గురించి ఎవరైనా చులకనగా మాట్లాడినా, నిన్ను అవమానించినా నేను తట్టుకోలేను. తట్టుకోలేను. ప్రేమ, అభిమానం అంటే అవే మరి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరో ఏదో అన్న మాటల గురించి కాదు, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి. మనకి అన్ని విధాలా సహాయపడే నాగమ్మ నీ మీద పగపట్టిందంటే ఆ సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచించాలి బావా. అమ్మని కాపాడుకోవడం కోసం ఆ గుడిలో ఉన్న మనని తీసుకొచ్చాను. ఆ మనని తీసుకొచ్చినందుకే నాగమ్మ నన్ను చంపాలనుకుంటోంది. అంటే నువ్వు తీసుకొచ్చిన మనీని తిరిగి యథాస్థానంలో పెట్టేస్తే ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుందేమో బావా. ఎంత ఆలోచించినా నాకు ఏ మార్గం కనిపించట్లేదు. ఆ సిద్ధపురుషుడు మననిచ్చిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడ పెట్టేయడానికి ఆ రోజు మనం వెళ్ళాం. మధ్యలోనే ఆ మాంత్రికురాలు తన మాయలతో మనల్ని అడ్డగించి మన దగ్గరున్న ఆ మనని తీసుకెళ్లిపోయింది కదా. అవును,
మాంత్రికురాలి దగ్గర ఉన్న మనని తీసుకురావాలంటే ఆమె మాయల్ని తట్టుకునే శక్తి మనకి లేదు కదా భైరవి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ గుళ్ళోకి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాని పని. వెళ్ళిన గుళ్ళో ఆ మణిని తీసుకురావటం అస్సలు సాధ్యం కాని పని. కానీ నువ్వు ఆ మణిని తీసుకురావటానికి శివుడు నీకు సాయం చేశాడు కదా. అవును, దేవుడి సన్నిధిలో ఉన్న మణిని నువ్వు తీసుకురావడానికి ఆ శివుడు సహాయం చేశాడంటే దుష్టశక్తి దగ్గరున్న మణిని కూడా నువ్వు తీసుకురావటానికి శివుడు తప్పకుండా సహాయం చేస్తాడు బావా. నువ్వేం భయపడకు బావా. రేపే శివుడి దగ్గరికి వెళ్దాం. నిన్ను నాగమ్మ గండం నుంచి తప్పించడానికి తప్పకుండా సాయం చేస్తాడు. అలాగే. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే బావా. నువ్వు దేని గురించి కంగారు పడకు. నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను బావా. ప్లీజ్. నువ్వు నా భార్యవి కాదు, నా అదృష్టానివి భైరవి. అదృష్టం ఎప్పుడూ మనతో ఉండదు బావా. నేను నీతో కడదాకా ఉంటాను. నేను నీ శ్వాసను. అవును, నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఎవరు ఏం చెప్పినా అర్జున్ని చంపకుండా వదలను. ఏమండి, నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఏమైందండి? ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, నా చెల్లెల జీవితం ఏమైపోతుందో అని చాలా భయంగా ఉంది కౌసల్య. ఈ డైరీలో ఏముందని ఈ టైంలో చదువుతున్నారు?
మన నాగవరంలో ఉన్న శివాలయం గురించి, నేను తెలుసుకున్న రహస్యాల గురించి ఈ డైరీలో రాసి పెట్టుకున్నాను. కొన్ని సమస్యలకి పరిష్కారం కూడా ఇందులో రాశాను. కానీ అర్జున్ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ఏవేవో టెంపరీ పరిష్కారాలు ఉన్నాయి కానీ పర్మనెంట్ పరిష్కారం దొరకట్లేదు. అర్జున్ని ఆ నాగమ్మ గండం నుంచి కాపాడలేకపోతే నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంది. కౌసల్య, మా నాన్న బతుకున్నంత వరకు నేను నా చెల్లెలికి అన్నయ్యని మాత్రమే. కానీ ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి నా చెల్లెల్ని నేనే తండ్రిలా చూసుకోవాలి. నా కూతురికి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా? ఓ అన్నయ్యలాగే అని కాకుండా నా చెల్లెలికి నాన్న స్థానంలో ఉండి కన్యాదానం చేశాను. ఈ చేత్తో భైరవిని దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాను. అలాంటిది నా చెల్లెలికి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు? అయినా నా చెల్లెలికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు కౌసల్య, కల్లో కూడా ఊహించలేదు. మీ చెల్లెల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మీ కళ్ళ నుండి కారుతున్న కన్నీటి చుక్కల్లో కనిపిస్తుందండి. మీరు నేను భైరవికి ఏమీ చేయలేకపోవచ్చు, కానీ ఆ దేవుడు మీ చెల్లెలకి అన్యాయం చెయ్యడండి. బాధపడకండి. మనం నిత్యం పూజించే ఆ శివయ్యే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడండి. మాటలైతే వినిపిస్తున్నాయి కానీ ఎవరు కనిపించట్లేదేంటి? నిన్ను దర్శించుకొని నీ పూజ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అరే చిలక మాట్లాడుతుంది. ఇలా మాట్లాడే చిలకని నేనెప్పుడూ చూడలేదు. ఈ చిలక నా దగ్గరుంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు. దీన్ని ఎలాగైనా సరే వాళ్ళేసి పట్టుకోవాలి.
చిలుక మాట్లాడుతోంది. నన్ను వదిలిపెట్టు. ఆ చిలుకను ఎందుకు బంధించావు? పక్షుల్ని జంతువుల్ని వేటాడటం నా వృత్తండి. సాటి జీవిని హింసించడం వృత్తేంటి? ఆ చిలుకని వదిలే. నన్ను కాపాడండి. మీరెవరండి నాకు చెప్పడానికి? హే, మేము ఎవరైతే నీకేంటి? ముందు ఆ చిలుకను వదిలిపెట్టు. వాళ్ళేసి పట్టుకున్నానండి, ఇది నాది. ఆగు. మర్యాదగా వదిలిపెట్టకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. నీకు 10 ఏళ్లు తక్కువ లేకుండా శిక్ష పడుతుంది. అమ్మో, అంత పెద్ద శిక్ష అండి? మరేమనుకుంటున్నావు? ఇంకా ఎక్కువ శిక్ష పడినా ఆశ్చర్యం లేదు. అయ్య బాబా వద్దండి, ఒగ్గేస్తాను. పెద్ద మనసుతో మీరు నన్ను కాపాడారు. మీకు నా ధన్యవాదాలు. నువ్వు ఇంత చక్కగా ముద్దుగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును చిలక, ఈ మాటలు నీకెవరు నేర్పించారు? గాలి, నీరు, ఆహారం, నీడ, తోడు అన్నీ ఇచ్చేది ప్రకృతే కాబట్టి ప్రకృతిని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నాను. నీకున్న తెలివి జ్ఞానం మంచి చెడు తెలిసిన మనుషులకు కూడా కొందరికి లేదు. అలాంటి మూర్ఖుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? మీరు మంచివాళ్ళు కాబట్టి నన్ను కాపాడారు. మీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను చేస్తాను. నువ్వు మాకు సహాయం చేస్తావా? ఉపకారం చేయడం ప్రకృతి ధర్మం కదా. తప్పకుండా చేస్తాను. సరే, మాకు సహాయం చేస్తానన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పండి. నా కోసం ఒక మంచి పాట పాడు. నేను పాట పాడటం ఏంటి? నీ మాట ఇంత ముద్దుగా ఉంటే నీ పాట ఇంకెంత బాగుంటుందో. పాడు. అయ్యో, నాకు సిగ్గేస్తుంది. అదేంటి, మా కోసం ఏ హెల్ప్ అయినా చేస్తానన్నావుగా. నువ్వు పాట పాడడమే మాకు చేయాల్సిన హెల్ప్. పాడు. సరే, అయితే పాడతాను. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా. వావ్, సూపర్ గా పాడావు. ధన్యవాదములు. ఇంకో పాట పాడతావా? నాకు చాలా ముఖ్యమైన పనుంది. నేను వెళ్ళాలి. వెళ్ళిపోతావా? మీకెప్పుడు నా అవసరం వచ్చినా రామచిలక 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 అని 3 సార్లు పిలవండి. నేను ఎక్కడున్నా మీ దగ్గరికి వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మనకు మంచి చిలుక ఫ్రెండ్ దొరికిందన్నమాట. అవును. చిలక మాటల్లో పడి మనం వచ్చిన పనే మర్చిపోయాం. శివుడి దగ్గరికి వెళ్దాం పద. పద బావ. పద. ఏమండి, ఇక్కడ శివుడు లేరా? ఏదైనా పని మీద వెళ్ళాడేమో భైరవి. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. శివుడు లేడండి. ఎక్కడికి వెళ్ళారు? అదేదో ఊళ్ళో శివాలయం కట్టారట, అక్కడ పూజలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు. అదే ఊరు? తెలీదండి, ఎప్పుడొస్తారో కూడా తెలీదు. శివుడు మన సమస్యకి పరిష్కారం చూపిస్తాడనుకుంటే
ఇలా జరిగిందేంటి బావా?